దైవిక రహస్యాలు, భారతీయ పుణ్యక్షేత్రాలు మరియు ప్రాచీన కట్టడాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఈ ప్రోత్సాహమే ఫర్దర్గా వీడియో చేయడానికి మాకు శక్తినిస్తుంది. ఓం నమః శివాయ. 7వ జ్యోతిర్లింగం రామేశ్వర జ్యోతిర్లింగం. జ్యోతిర్లింగాలు పరమశివుని యొక్క అతి పవిత్రమైన మందిరాలు. పురాణాల ప్రకారం స్వయంగా పరమశివుడే ఈ జ్యోతిర్లింగ దేవాలయాలను దర్శించాడని, అందువల్ల శివాలయాలన్నింటిలో వీటికి ప్రాధాన్యత, శక్తి అత్యంత ఎక్కువగా ఉంటుందని చెప్తారు. జ్యోతిర్లింగము అంటే కాంతి స్తంభము. ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం రామేశ్వర జ్యోతిర్లింగ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో 7వ ఆలయం. రామేశ్వర ఆలయం తమిళనాడులోని రామేశ్వర ద్వీపంలో ఉంది. రామేశ్వర ఆలయాన్ని శ్రీరామచంద్రమూర్తి ఈ ప్రాంతంలో కొలువగా ఆ పేరు వచ్చిందని చెప్తారు. ఈ ఆలయం భారతదేశ ప్రధాన భూభాగం నుండి పొంబన్ ఛానల్ ద్వారా వేరు చేయబడింది. ఈ ఆలయం శివునికి అత్యంత ప్రీతికరమైన ఆలయాలుగా పరిగణించబడుతుంది. ఈ రామేశ్వర ద్వీపం సముద్రానికి 10 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ద్వీపాన్ని రామనాథస్వామి ఆలయం ఎక్కువగా ఆక్రమించింది. ఈ ఆలయంలో మనం ద్రవిడ శిల్పకళను ఎక్కువగా చూడవచ్చు. ఇక్కడి నుండి శ్రీలంక దేశం కనిపిస్తూ ఉంటుందట. భారతీయుల్లో హిందువుల నమ్మకం ఏంటంటే కాశీయాత్ర రామేశ్వరం చూస్తే కానీ పూర్తవదని. కాశీ యొక్క పవిత్ర గంగా జలాన్ని రామేశ్వర సముద్రంలో కలిపితేనే యాత్ర పూర్తవుతుందని చెప్తారు. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో శ్రీలంక ఛత్రపతి అయిన పరాక్రమబాహు నిర్మించాడు. 12వ శతాబ్దంలో నుండి ఆలయాన్ని వివిధ రాజులు నిర్మించారని చెప్తారు. రామచంద్రుడి చేత నిర్మించబడ్డ రామసేతు ఉన్న ప్రదేశాన్ని సేతుకరై లేదా సేతు తీరం అంటారు. ఇది రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ వరకు నిర్మించబడిందని చెప్తారు. ఈ ఆలయ మందిరం 12వ శతాబ్దం వరకు కూడా గుడిసె లోపల ఉందని చెప్తారు. ట్రావెన్కోర్, రామనాథపురం మరియు మైసూర్ రాజవంశస్థులు ఈ ఆలయాన్ని ప్రస్తుతం ఉన్న రూపానికి తీసుకువచ్చారని చెప్తారు. ఈ ఆలయం 15 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద పిరమిడ్ ఆకారంలో ఉన్న గోపురాల నడుమ ఉంటుంది. మరియు ఆలయం లోపల పెద్ద నంది విగ్రహం కూడా కనిపిస్తుంది. మరియు గ్రనేడ్తో చేసిన స్తంభాలు కనువిందు చేస్తాయి. దాదాపు 4000 స్తంభాలు ఉన్నాయని చెప్తారు. గర్భగుడి లోపల 2 శివలింగాలు ఉంటాయి. ఒకటి శ్రీరామచంద్రుడిచే నిర్మించబడిందని, మరొకటి కైలాసం నుండి ఆంజనేయ స్వామిచే ఇక్కడ ప్రతిష్ఠించబడిందని చెప్తారు. హనుమంతుడు ప్రతిష్ఠించిన లింగం పేరు విశ్వలింగం అని చెప్తారు. ఇక్కడ దాదాపు 64 నీటి వనరులు ఉన్నాయట. వీటిలో 24 తీర్థాలు మహాపవిత్రమైనవని చెప్తారు. వాటిల్లో స్నానం ఆచరిస్తే సకల పాపాల నుండి విముక్తులవుతారని నమ్మకం. అన్నిటిలో ముఖ్యమైన తీర్థం అగ్నితీర్థం. ఆలయంలో రామనాథస్వామితో పాటు ఆయన సతీమణి అయిన పార్వతవర్ధిని మాతకు కూడా ఆలయం ఉంది. మరియు విష్ణుమూర్తి, వినాయకుడు, విశాలాక్షి అమ్మవార్ల ఆలయాలు కూడా ఉన్నాయి. రామేశ్వర ఆలయ చరిత్రను అత్యంత పవిత్రమైన హిందూ ఇతిహాసాల్లో ఒకటైన రామాయణంలో గుర్తించవచ్చు. విష్ణువు యొక్క 7వ అవతారమైన శ్రీరాముడు తన సోదరుడైన లక్ష్మణుడితో కలిసి సీతమ్మ వారిని లంక నుండి రక్షించడానికి లంకకు ప్రయాణిస్తున్నప్పుడు కొద్ది రోజులు రామేశ్వరంలో ఉన్నారట. కాగా శివభక్తుడైన రావణుణ్ణి సంహరించాక ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి లంకలో శ్రీరాముడు ఒక లింగాన్ని ప్రతిష్ఠించి దాన్ని పూజించాలని భావించాడట. అందుకు రామబంటు అయిన ఆంజనేయ స్వామిని కైలాసానికి వెళ్ళి ఒక లింగాన్ని తీసుకురమ్మన్నారట. కానీ పూజ ప్రారంభించే సమయానికల్లా హనుమంతుడు ఆ లింగాన్ని తీసుకురాలేకపోతాడు. అందువల్ల సీతాదేవి తన చేతులతో ఒక మట్టితో చేసిన శివలింగాన్ని సృష్టిస్తుందట. దానిని శ్రీరాముడు పూజిస్తాడట. అదే రామలింగంగా పిలువబడుతుంది. కాగా తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించలేదని హనుమంతుడు దిగులు చెందగా శ్రీరాముడు హనుమంతుడిని శాంతింపచేసి హనుమంతుడు తెచ్చిన లింగాన్ని కూడా ప్రతిష్ఠించి దాని పేరు విశ్వలింగంగా పెడతారట. కాగా భారతదేశ ప్రధాన భూభాగాన్ని మరియు శ్రీలంకను కలిపే వారధిని శ్రీరాముడు సీతాదేవిని రక్షించడానికి లంకకు వెళ్ళినప్పుడు నిర్మించిన రామసేతుగా చెప్తారు. రామేశ్వరాలయం చార్ధామాలుగా చెప్పబడే బద్రీనాథ్, ద్వారకా మరియు పూరీ ఆలయాల్లో ఒకటి. ఆలయాన గర్భగుడిలోని జ్యోతిర్లింగం దాదాపు 2.5 అడుగుల ఎత్తు ఉంటుంది.
దీనిని నల్లరాయితో చేశారని చెప్తారు. ఈ లింగం ఒక వెండి గది లోపల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. ఆలయంలో మహాశివరాత్రి పండుగను అత్యంత వైభవంగా జరిపిస్తారు. ఇది శివుడు తాండవమాడి పార్వతీదేవిని వివాహమాడిన పర్వదినంగా చెప్తారు. శివరాత్రి పండుగను ఆలయంలో 10 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ కార్యక్రమాన శివుని గుర్తుతో ఉన్న ఎర్ర జెండాను ఎగరవేస్తారు మరియు ఆలయాన్నిండా దీపాలతో అలంకరిస్తారు. లింగానికి పాలు, తేనె మరియు పుష్పాలతో అభిషేకం చేస్తారు. అలాగే మహాశివరాత్రి కాకుండా ఈ ఆలయంలో నవరాత్రి, దీపావళి మరియు కార్తీక పూర్ణిమ వంటి ఇతర పండుగలను జరిపిస్తారు. రామేశ్వరంలో చూడదగిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అవి కోటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోటి, విభీషణాలయం ఇంకా చాలా ఉన్నాయి. ఈ ఆలయం సంవత్సరం పొడవునా భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. ఉత్తర భారతదేశంలోని కాశీ విశ్వనాథుడికి ఎంత ప్రాధాన్యత ఉందో దక్షిణ భారతదేశంలోని రామేశ్వరాలయానికి అంతే ప్రాధాన్యత ఉంది. 8వ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగ ఆలయం. జ్యోతిర్లింగాలు పరమశివుని యొక్క అతి పవిత్రమైన మందిరాలు. పురాణాల ప్రకారం స్వయంగా పరమశివుడే ఈ జ్యోతిర్లింగ దేవాలయాలను దర్శించాడని, అందువల్ల శివాలయాలన్నిటిలో వీటికి ప్రాధాన్యత, శక్తి అత్యంత ఎక్కువగా ఉంటాయని చెప్తారు. జ్యోతిర్లింగము అంటే కాంతి స్తంభము. ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం నాగేశ్వర జ్యోతిర్లింగం 12 జ్యోతిర్లింగాలలో 8వ ఆలయం. నాగేశ్వరుడు అంటే సర్పములకు ప్రభువు అని అర్థం. కాబట్టి నాగేశ్వరుడిని పూజించే మనిషి యొక్క మనసులో విషం లేకుండా, అంటే కల్మషం లేకుండా ఉండాలని చెప్తారు. నాగేశ్వర జ్యోతిర్లింగం గోమతి, ద్వారకా మధ్యన ఉన్న సౌరాష్ట్ర తీరాన గుజరాత్లో ఉంది. ఇక్కడి కాళికా పీఠంలో ఆదిశంకరాచార్యుల వారు తన మఠానికి పునాది వేసినట్లు విశ్వసిస్తారు. ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు నిర్మించారని చెప్తారు. ఈ ఆలయం పునాదులు 13వ శతాబ్దంలో వేశారని చెప్తారు. కాగా ఔరంగజేబ్ ఈ ఆలయంపై కూడా దాడి చేయించి పడగొట్టాడని చెప్తారు. ఇండోర్కు చెందిన మహారాణి అయిన రాణి అహల్యాబాయ్ హోల్కర్ మళ్ళీ తిరిగి నిర్మించారని చెప్తారు. ఈ ఆలయంలో శివుని యొక్క పెద్ద విగ్రహం కూర్చున్న తీరులో కనపడుతుంది. ఈ ఆలయం పురాణం గురించి ఇప్పుడు చూద్దాం. పూర్వం దారూకుడు మరియు దారుక అనే రాక్షసుడు మరియు రాక్షసి ఉండేవారు. వీరు ఘోర తపస్సును చేసి పార్వతీమాతను ప్రసన్నం చేసుకుంటారు. వారి తపస్సుకు మెచ్చిన పార్వతీదేవి ప్రత్యక్షమై వారికి అతీతమైన శక్తులను వరంగా ప్రసాదిస్తుంది మరియు వారికి ఒక అడవిని స్థావరంగా ప్రసాదిస్తుంది. పార్వతీమాత ప్రసాదించినందున ఆ అడవి మహిమాన్వితమైన శక్తులతో కూడుకొని ఉంటుంది. ఇక ఆ రాక్షస జంట వరగర్వంతో విర్రవీగి అడవిలో ఉన్న బ్రాహ్మణులని హింసించేవారు, చంపేసేవారు. అలా హింసింపబడ్డ బ్రాహ్మణుల్లో ఒక బ్రాహ్మణుడు శివభక్తుడు. అతడు కారాగారంలో బంధించినా అక్కడ కూడా శివుణ్ణి ప్రార్థించేవాడు. కాగా ఈ విషయం తెలిసిన దారూకుడు ఆ బ్రాహ్మణుడు శివుణ్ణి పూజిస్తుండగా కాలితో తన్ని ఆ పూజని మధ్యలో ఆపేలా చేస్తాడు. తన భక్తుణ్ణి హింసించినందుకు పరమశివుడు ప్రత్యక్షమై ఆ రాక్షసుల జంటను అంతమొందిస్తాడు. తరువాత శివుడు ఆ బ్రాహ్మణులకు ఈ చోట నేను శాశ్వతంగా నాగేశ్వర జ్యోతిర్లింగ రూపంలో వెలసిల్లుతానని అభయాన్ని ప్రసాదిస్తాడు. అలా ఆ ప్రదేశాన్ని ఈరోజు మనం నాగ్నాథ్ లేదా నాగేశ్వర జ్యోతిర్లింగంగా పిలుస్తున్నాం, పూజిస్తున్నాం. కాగా ఆలయం చుట్టూ ఉన్న అడవిని దారూకవనం అని పిలుస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా ఈ నాగేశ్వర లింగాన్ని పూజించారని, అక్కడ జ్యోతిర్లింగానికి రుద్రాభిషేకం చేసేవారని పురాణం చెబుతుంది. తరువాత ఇక్కడ అమర్దక్ అనే ఒక పెద్ద సరస్సు ఏర్పడిందని చెప్తారు. కాగా పంచపాండవులు అడవుల పాలైనప్పుడు వారు భారతదేశమంతా తిరుగుతూ వచ్చారట. అలా వారు ఒక దట్టమైన కారడవిలో ఆగాల్సి వస్తుందట. అయితే ఒకరోజు భీముడు ఒక ఆవు సరస్సు దగ్గర ఉన్న శివలింగంపై పాలు పోస్తుండడం గ్రహించాడట. అప్పుడు పంచపాండవులు ఆ సరస్సును నాశనం చేయాలని నిర్ణయించుకుంటారట. అలా భీముడు తన గదతో 4 వైపులా కొట్టగా సరస్సులోని నీరు ఇంకి శివలింగం కనపడుతుందట. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి ఆ లింగం నాగేశ్వర లింగమని వారికి తెలియజేస్తారట. ఈ జ్యోతిర్లింగం యొక్క అసలైన ప్రదేశం గురించి కొంత సందిగ్ధత ఉంది.
ఈ ఆలయం కాకుండా మరో 2 ఆలయాలను నాగేశ్వర ఆలయ మందిరాలుగా చెప్తారట. అవే ఆంధ్రప్రదేశ్లోని నాగ్నాథ్ మరియు ఉత్తరప్రదేశ్లోని జగదీశ్వర్ ఆలయం. ఇక్కడి లింగం దక్షిణముఖంగా ఉండడానికి ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేమిటంటే, నామ్దేవ్ అనే శివభక్తుడు ఇతర భక్తులతో శివజపాన్ని చేస్తూ ఉంటాడట. అయితే ఇతర భక్తులు తమకు దేవుడు కనపడట్లేదని పక్కకు జరగమని చెప్పగా నామ్దేవ్ దేవుడు లేని దిక్కు చూపించమని వారిని ప్రశ్నించారట. అందుకు కోపం తెచ్చుకున్న భక్తులు విగ్రహాన్ని తీసుకువెళ్ళి దక్షిణ మూలన వదిలేస్తారట. కాకపోతే లింగం కూడా దక్షిణముఖం వైపు తిరిగి ఉండడంతో ఆశ్చర్యపోతారు. ఇక్కడి నాగేశ్వర స్వామిని దర్శించుకుంటే భక్తులను ఆ నాగేశ్వరుడు మానసిక మరియు భౌతికమైన విషాలను అంటే సమస్యల నుండి విముక్తిని ప్రసాదిస్తాడని నమ్మకం. ఈ ఆలయంలో నాగేశ్వర స్వామి అయిన శివుడితో నాగేశ్వరి అయిన పార్వతీ అమ్మవారు దర్శనమిస్తారు. ఇక శివరాత్రి సమయంలో ఈ పురాతనమైన మరియు దైవిక గమ్యస్థానాన్ని సందర్శించడం ఏ భక్తుడికైనా ఒక కళ అని చెప్పాలి. మిత్రులారా, మీరు పరమశివుని భక్తులైతే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయండి. ఓం నమ శివాయ.